హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. జున్ను పాలు అన్ని టైంలో మనకు దొరకవు. కామధేను అనేసి జున్ను పౌడర్ సూపర్ మార్కెట్లో, కిరాణా షాప్లో ఈజీగా దొరికిపోతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 లీటర్ పాల ప్యాకెట్, జున్ను పౌడరు, 1/2 కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో పాలు పోసుకోవాలి. దాంట్లో మనం తెచ్చుకున్న జున్ను పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం వేసుకోవాలి. అది మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. దాన్ని బాగా కలుపుకోవాలి. దాంట్లో 1/2 కప్పు బెల్లం యాడ్ చేయాలి. బెల్లం ఉండలు ఉంటుంది కాబట్టి అది మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. దాన్ని ఒక 1/2 అవర్ పక్క పెట్టేసి కలిపినా కూడా బెల్లం తొందరగా కరిగిపోతుంది. దాంట్లో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాంట్లో 1/2 చెంబు వాటర్ యాడ్ చేయాలి. చిన్న స్టాండ్ లాంటిది ఏదైనా తీసుకొని దాంట్లో పెట్టుకోవాలి. మనం ఏదైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న జున్ను పాలు ఉన్నాయో అదే బౌల్ తీసి దాంట్లో సెట్ చేసుకోవాలి. ఇలా దానిపైన మూత పెట్టుకోవాలి. క్యాప్ కూడా పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీన్ని 15 to 20 minutes వెయిట్ చేయాలి. దాని తర్వాత మూత తీసి దాన్ని బయట తీసి 15 to 20 minutes చల్లారేదాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గడ్డ లాంటి జున్ను రెడీ అయిపోయింది. దాన్ని తీసి డైరెక్ట్ వంపుకోకుండా ఇలా చూపించిన విధంగా చాకు తీసుకొని దాన్ని కార్నర్స్ ఇలా విడదీసుకోవాలి. మొత్తము విడదీసుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ బోర్లు ఇచ్చి దాన్ని రివర్స్ చేసుకోవాలి. చేసుకున్నాక దానిపైన మెల్లిగా తడితే జున్ను అనేది కింద పడిపోతుంది. చూడండి, గడ్డ లాంటి జున్ను రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, సేమ్ జున్ను పాలతో చేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. చాలా టేస్టీగా, యమ్మీ యమ్మీ. దీన్ని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా ఇష్టము. ఇలా 15 to 20 minutesలో మనకు జున్ను పాలు లేకుండా కూడా ఇలా మంచిగా జున్నును తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ జున్ను నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేసి అడగండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.